హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. అయితే మనం ప్రజెంట్ విఆర్సి గ్రౌండ్లో సీజన్ 3 రాష్ట్ర ఫుడ్ ఫిష్ ఫెస్టివల్లో అయితే ఉన్నాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ న్యాచురల్ అంటే మనం మామూలుగా పెస్టిసైడ్ లేకుండా ఆర్గానిక్గా పండించే పంటలు కానివచ్చు, అదేవిధంగా పప్పు ధాన్యాలు వీటన్నిటికి సంబంధించిన షాప్ సైట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుందాం రండి. అయితే మనతో పాటు ఒకసారి ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాం వీటి వివరాలు. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు లింగనేని శ్రీనివాసరావు. మాది ఓం శ్రీ శక్తి ఆగ్రో ప్రొడక్ట్స్, పెదవడ్లపూడి, గుంటూరు జిల్లా. మేము కరివేపాకుల పొడి, మునగాకుల పొడి, తిప్పతీగ పొడి అలా 12 రకాల పొడులు తయారు చేస్తాం. అది కాకుండా నిమ్మగడ్డి టీ పొడి ఒకటి తయారు చేస్తున్నాం. అది పాలు, పంచదార, బెల్లం, తేనెతో పని లేకుండా గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ కలిపి మరగబెట్టి వడగట్టి తాగడమే. రోజు 2 సార్లు తాగడం వల్ల నొప్పుల నివారణకి చాలా పనిచేస్తుంది. నిమ్మగడ్డి నొప్పుల నివారణ అని చెప్పి అందరూ తెలిసిందే. మన యూట్యూబ్ డాక్టర్లు అందరూ చెప్తున్నారు, యూట్యూబ్లో కూడా చూడవచ్చు మన దాని గురించిన పూర్తి జనరల్. అలాగే మనం అరికాలు పట్టి అని చెప్పి కాలు కంటించుకునేది టాక్సిన్స్ తీసేస్తుంది. మన కాలు కంటించుకొని రాత్రి పడుకునే ముందు పెట్టుకొని మార్నింగ్ తీసేస్తే శరీరంలోని మలినాలు, రక్తంలోని మలినాలు తీసేస్తుంది. అక్కడ వారానికి ఒకసారి పెట్టుకునేది కూడా మేము అమ్ముతున్నామండి. ఈ ఆర్గానిక్ ఎక్స్పోకి గత 3 సంవత్సరాలుగా మేము వస్తున్నాము. మేము ఇది రావడం ఇక్కడ 3వసారి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పాల్గొంటున్నాము. ఇక్కడ రెస్పాన్స్ అయితే ఈ నెల్లూరు జిల్లా వాసులు రెస్పాన్స్ అది చాలా బాగుంటుంది. అలాగే త్రిపుల సువర్ణం కూడా తయారు చేస్తున్నాము. ఈ త్రిపుల ఉసిరి, తానికాయ, కరకాయతో తయారు చేస్తామండి. ఇది జీర్ణశక్తి పెంచి సర్వరోగ నివారణ. అలాగే అన్ని హెర్బల్ పళ్ళు మేము సొంత ఆర్గానిక్ సేద్యంలో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన రైతులని సేకరించి మేము మార్కెటింగ్ చేస్తున్నామండి. మాది ఓం శ్రీ శక్తి ఆగ్రో ప్రొడక్ట్స్, పెదవడ్లపూడి, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9912347711. డోర్ డెలివరీ సదుపాయం కూడా కలదండి. మేము పార్సల్స్ మేము డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాము. థ్యాంక్ యూ, నమస్కారం. ఇంకో దుకాణం దగ్గర చూసినట్టయితే ఈ విత్తనాలు అయితే ఉన్నాయి మనకి. ఆ విత్తనాలు ఏంది, వాటి గురించి అడిగి అన్నలతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. దేనికి సంబంధించినవి అన్న ఇవి? ఈ నాటు కూరగాయ విత్తనాలు అండి. దీనివల్ల యూజెస్ ఏంది అసలు? మంచి ఆరోగ్యంగా ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతారు, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మా దగ్గర దేశవాళీ విత్తనాలు ఉన్నాయి, 45 రకాలు ఉన్నాయి మొత్తం అన్నీ. మాది ఏలూరు సేంద్రియ ఆర్గానిక్ ఉత్పత్తుల కేంద్రం. మా దగ్గర అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. ఆకుకూరలో 8 రకాలు ఉన్నాయి. అలాగేనేమో బెండ, బీర, దోస, చిక్కుడు, గుమ్మడికాయ, పొట్లకాయ 2 రకాలు. అలాగే సన్ఫ్లవర్, మొక్కజొన్న, టమాటా. ఆర్గానిక్ లేకపోతే పెస్టిసైడ్స్ పండిస్తారు? ఆర్గానిక్ అండి. కొన్ని నేను పండిస్తాను, కొన్ని రైతుల దగ్గర తీసుకుంటాను. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి, నేతిపేరండి. కార్తీక మాసంలో తింటే ఆయుష్ ఎక్కువ ఉండి బాగా తింటారు. అలాగే ఏమో నాటు ఆనప రౌండ్ మనకి ఎక్కువ ఏంటంటే ఇవి భారీ వెళ్తాయి. ఇక్కడ ఇది పురాతన విత్తనము. అలాగే చెమ్మకాయలు తినడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఫైబర్ ఫుడ్ ఇది. షుగర్, బీపీ వల్ల బాగా పనిచేస్తుంది. అలాగే క్యారెట్ ఉంది, అలాగే ఎర్ర తోటకూర ఉంది, ఎర్ర బెండకాయ ఉంది, ఫ్లవర్ సీడ్ ఉంది, చుక్కకూర ఉంది, బచ్చల కూర ఉంది, అలాగే గుత్తిపేరు కూడా ఉన్నాయి మా దగ్గర. అలాగే వంగలో 3 రకాలు ఉన్నాయి. తెల్ల వంగ, గులాబీ వంగ, అలాగే రౌండ్ వంగ ఉన్నాయి. అలాగే మెంతికూర ఉంది. అలా మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. పొట్లకాయ, గుమ్మడికాయ, చెట్టు చిక్కుడు ఉంది. చెట్టు చిక్కుడు, తీగ చిక్కుడు. ఇదే చెట్టు చిక్కుడు, ఇదే తీగ చిక్కుడు అండి, పురాతనమే. అలాగే కాకరకాయ వచ్చేసరికేమో నల్ల కాకరకాయ, తెల్ల కాకరకాయ రకాలు 2 ఉన్నాయి. అలాగేనేమో మనకి ఇవ్వండి రాడిష్ ఉన్నాయి. రాడిష్ ఉంటే ముల్లంగి మంచి మెడిసిన్ ఫుడ్. అసలు చాలా ఆర్గానిక్ బాగా తింటే మంచి ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. అలాగే బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉందండి మా దగ్గర. అలాగే ఇన్ని రకాలు ఉంటాయి. మేము ఇక్కడ 3వ సంవత్సరం వస్తాము. 3 సంవత్సరాల నుంచి వస్తాం. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు గోశాల తరఫున చేస్తున్నారు. ఇక్కడ సింహపూరి ఆర్గానిక్ తరఫున మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వస్తున్నాము. నేను అలాగే ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ కూడా వెళ్తూ ఉంటాను. మాది ఏలూరులో షాప్కి అలాగే కొంతమంది విత్తనాలు కావాలని ఫోన్ చేస్తే నేను బయట రేటు మీద తక్కువ రేటుకి ఇస్తున్నాను, మంచి రేటుకి. అలాగే మంచి ఫుడ్ తినండి, మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కాన్సెప్ట్ మీద చేస్తున్నాం. మీ దగ్గర డోర్ డెలివరీ కూడా ఉందా? డోర్ డెలివరీ అండి. మేము ఎవరైనా ఫోన్ చేస్తే నేను బస్కి ఇస్తానండి ఫ్రీగా. ఒక 1000 రూపాయలు పైన కొంటే నా దగ్గర ఫ్రీ సర్వీస్ చేస్తాను బస్కి, రేపు టెలిఫోన్ ఇస్తాను. అయితే ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించింది ఒకటే కాకుండా అదేవిధంగా బాడీ మసాజ్ సంబంధించిన కిట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే సార్తో మాట్లాడి ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి ఈ మెటీరియల్ అంతా ఏంది అసలు? బాడీ మసాజ్ సంబంధించింది అన్నారు, ఏంది, దేనికి యూజ్ అవుతాయి ఇవన్నీ? ఇప్పుడు వెనుకట రోజుల్లో 50 సంవత్సరాల కింద జనం ఏదైతే ఉన్నదో ఫర్టిలైజర్ లేకుండా పంట తినేవాళ్ళు. కానీ ఈరోజు అనేక రకాలైన రసాయనిక పదార్థాలతోని శరీరంలో అనేక రకమైన రోగాలు వస్తున్నాయి.
ఆ రోగాలకు మేము ఎలాంటి మందులు వాడకుంటే మేము ఆకుపెంచర్తోని మేము వైద్యం చేస్తున్నాం. అటు మొకాలు నొప్పులు, నడుము నొప్పులు, వెన్నెముక నొప్పులు, పక్షపాతం, పైల్స్, గుర్రముతులు, వీటికి మేము కేరళ పెయిన్ ఆయిల్, కోబ్రా ఆయిల్ రాసి మసాజ్ చేసి రక్త ప్రసారం మేము వాళ్ళకు బాగు చేస్తున్నాం. అటు ఇక్కడ ఎంతోమంది వచ్చి పొద్దుటి నుంచి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. వారికి మందులు వాడకుండా, కెమికల్ మందులు వాడకుండా నేను మసాజ్తోనే రోగాలు తక్కువ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకు ఇక్కడ మన మసాజ్ కావాల్సినది 3D మసాజ్ ఉన్నది. తర్వాత వాళ్ళకి కావాల్సిన సామాను బాల్స్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి, మ్యాట్ ఉన్నది. ఇవన్నీ ఏ మెడిసిన్ వాడకుండానే వీటితో నయమైపోతుంది. బాగు చేస్తున్నా. ఏ మెడిసిన్స్ వాడకుంటేనే నేను బాగు చేస్తున్నా అండి. పక్షపాతం వచ్చిన వాళ్ళను, మొఖాలు నొప్పుల వాళ్ళను, తర్వాత చెయ్యి కాళ్ళు పనిచేయని వాళ్ళను, నడుము నొప్పి ఉన్న వాళ్ళను, కండరాలు నొప్పితోని బాధపడ్డ వాళ్ళను, మెడ నొప్పి ఉన్న వాళ్ళను ఈ యొక్క నేను కోబ్రా ఆయిల్తోని ఈ యొక్క మసాజ్తోనే బాగు చేస్తున్నానండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువ కనిపిస్తుంటాయి. వాళ్ళు ఆయిల్ ఏమైనా వాడాల్సి వస్తుందా, లేకపోతే వీటితోనే పరిష్కారం ఉంటుందంటారా? వాళ్ళు నేను చేసిన ట్రీట్మెంట్ పొందిన తర్వాత వాళ్ళు కేవలం ఆయిల్ వాడుతుందాలండి. కోబ్రా ఆయిల్, కేరళ పెయిన్ ఆయిల్ వాడినట్టంటే వాళ్ళకు జీవితంలో వాళ్ళ రోగాలు రావండి. దీంతో నేను ఎంతోమంది, రోజుకు ఒక 20 మంది నేను బాగు చేస్తున్నాను. మసాజ్ దీంతో బాగు చేస్తున్నాను. 3D తర్వాత మొఖాలు నొప్పులు, నడుము నొప్పులు కప్పింగ్ మిషన్తో బాగు చేస్తున్నానండి. ఎలాంటి మెడిసిన్స్ నేను ఇవ్వకుండా మసాజ్తో నేను బాగు చేస్తున్నానండి. ఓకే, మీ మెడిసిన్స్ ఒక 6 months 1 year అలా వ్యాలిడిటీ ఉంటుందా, లేదా లైఫ్ టైం వాడాల్సిందేనా? లేదండి, ఒకసారి వాళ్ళు కండరాలు మసాజ్ మంచిగా చేసిన తర్వాత, నరాలు రక్త ప్రసారం మంచిగా అయిన తర్వాత వాళ్ళు మరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే నెలకొకసారి మసాజ్ చేసుకోవాలంటే బాగుంటుందండి. కెమికల్ మందులతో చాలామంది ఆరోగ్యం డ్యామేజ్ చేసుకుంటున్నారండి. సార్, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ యూత్లో చూసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. దానికి కూడా మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? ఉన్నదండి, దానికి కూడా ట్రీట్మెంట్ ఉన్నదండి. దానికి ట్రీట్మెంట్ ఉన్నది. ఆయుర్వేదిక్ మందులు కూడా మా దగ్గర ఉన్నాయండి. వాటికి వాడవచ్చు వాళ్ళు చాలామంది. సెల్లుతోని చాలామంది బాడీ వీక్నెస్ చేసుకుంటున్నారండి. సెల్ ఎక్కువ వాడకుండా వాళ్ళు కనుక కంట్రోల్ చేసుకుంటే వాళ్ళ బాడీకి సురక్షితంగా ఉంటుందని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తున్నా చాలామందికి. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్ ఈ సీడ్స్ ఏంది, అసలు వీటి స్పెషాలిటీ ఏంది, వెరైటీగా ఉన్న వీటి పేరు కూడా నాకైతే కరెక్ట్గా తెలియదు. ఇవి నా పేరు జనపరెడ్డి వెంకటరమణ అండి. నాది కామరాజ్పేట అనే గ్రామం, అది తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం. అది అక్కడి నుంచి వచ్చాను. నేను ప్రకృతి సంస్కృతి సాహిత్య కళా విద్యాలయం ఒకటి స్థాపించాను 2016లో. దానికి అనుగుణంగానే ఈ రంగంలో పనిచేస్తాను నేను. ఇది నా దగ్గర చాలా అరుదైన విత్తనాలు ఉన్నాయి. నేను ప్రకృతి ఆవిష్కరణ సృష్టించిన విత్తనాలు కూడా చాలా అరుదైనవి ఇచ్చి ఎంతోమంది రైతులు కోటీశ్వరాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే జరిగింది. ఇది నా దగ్గర కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ధాన్యాలు, చిరుధాన్యాలతో సహా ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాటు విత్తనాలు, అంటే ఇది ప్రకృతి ఇచ్చిన విత్తనాలు, మనకు తాతల కాలం లాంటి విత్తనాలు అనమాట. ఇవి చాలా వరకు మీకు పేర్లు కావాలంటే చెప్తాను. ఇది ఎర్రచందనం. అంటే ఈ సీడ్ వేస్తే మనకి ప్లాంట్ వస్తుందంటారా? ప్లాంట్ వస్తుందండి, ఖచ్చితంగా ప్లాంట్ వస్తుంది. ఈ ఎర్రచందనం చాలా ఖరీదైన కర్ర, దాంతో న్యూ ఎక్కడ తీస్తారో మీరు పుష్ప సినిమా చూస్తే ఈ విషయాలు ఎన్నో అర్థమవుతాయి. ఇది కొర్రలో మనకి మామూలుగా బియ్యం తింటున్నాము. ఈ బియ్యం వల్ల మనకి షుగర్ అది వస్తుంది, ఎందుకంటే మనం చాలా యూరియాలు అది తినేస్తున్నాము. ఇది కొర్రలో దానికి పరిష్కారం ఏంటంటే షుగర్కి రానివ్వదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఇది అండు కొర్రలో, ఇది చిరుధాన్యం, ఇది అరికులు, ఇది ఒక చిరుధాన్యం, ఇది సాములో, ఇది ఒక చిరుధాన్యం. ఇలాగా ఇది చిల్లగంజి అనే చాలా ఇంట్రెస్టింగ్. ఇంగ్లీష్లో వాటర్ ప్యూరిఫికేషన్ సీడ్ అంటారు దీన్ని. దీన్ని వాటర్ ప్యూరిఫికేషన్ సీడ్ అంటారు. ఇది చిల్లగింజ అని తెలుగు అంటారు, ఇంటి గింజ అని కూడా అంటారు. ఇది బురద నీళ్ళు మంచిగా మన కళ్ళెదిరిగానే మార్చేసి ఒక అద్భుతం చూపిస్తుంది మీకు. ఇది కాకుండా మనకి ఇంకా మీ దగ్గర మొత్తం ఎన్ని ధాన్యాలు ఉన్నాయండి? మన దగ్గర 70 రకాల విత్తనాలు ఉన్నాయండి నా దగ్గర. ఈ సంచులు కేవలం విత్తనాల సంచులు మాత్రమే కాదు, ఒకటి కొన్ని కోట్ల రూపాయల అవకాశాలు మీకు చూపిస్తున్నాను. రైతులు రాజు చేయడం ఈ ఉద్దేశం. అలాగే ప్రజలకే ఈ ఆహారం తింటే ఆరోగ్యం వస్తుంది అనేది కూడా లోక కళ్యాణం చేసే పని నేను. అయితే ఇప్పటి వరకు మనం పప్పు ధనిస్తలు అవన్నీ చూసాము, బాడీ మసాజ్ సంబంధించిన అన్నీ చూసాము. కానీ ఇక్కడ చూసినట్లయితే వెజిటేబుల్స్, ఆయిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒకసారి కనుక్కుందాం వాటి గురించి.
నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి ఇవి ఆర్గానిక్ ఫుడ్ అనేవి పెట్టున్నారు, ఏంది వీటికి సంబంధించి? మాది క్లారియన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. ఓకే. నెల్లూరుకి 40 కిలోమీటర్స్ దూరంలో సంగం దగ్గర మామిడూరు సూరేపాలెం అనే విలేజ్లో ఉన్నాయి. మొత్తం 750 ఏకర్స్ ల్యాండ్ అండి. ఓకే. అంటే అక్కడే అన్ని పండిస్తారా? ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మా ఫామ్లో పండించినవే. డైరీ ఫామ్ ఉంది, అలాగే దేశీ ఆవులు అన్నీ కూడా దేశీ ఆవులు. వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ అన్నీ కూడా ఆర్గానిక్. దీనిలోనే ఫిష్ పాండ్స్ కూడా ఆర్గానిక్. అంటే మనం ఎటువంటి బయటవి మా ఫీడ్ ఏం తీసుకోకుండా మన ఓన్గా మన ప్యాడీ నుంచి వచ్చిన తౌడు కానీ అలాంటి ఐటమ్స్తోనే మనం. సార్ ఏంటి సార్ వీటి వల్ల మనం తీసుకుంటే ఈ ఆహారాన్ని మనకి ఏమేమి యూజెస్ ఉంటాయంట? మా సార్ పద్మనాభరెడ్డి గారిని, ప్రియాంక ఎంటర్ప్రైజ్ పద్మనాభరెడ్డి గారిని చాలామంది తెలుస్తూ ఉంటుంది. ఆయన ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మెయిన్ ఫుడ్ తీసుకొని ఫుడ్, ఆ ఫుడ్లో కూడా నిత్యావసరాలు రైస్ కానీ కూరగాయలు కానీ ఆయిల్ కానీ ఇవి బేసిక్ నీడ్స్ మనిషికి కావాల్సినవి. సో అవన్నీ మనమే ఆర్గానిక్ విధానంలో మనం పండించాలంటే చాలామంది ఆర్గానిక్ ఫార్మ్స్ అని ఇస్తారు. చాలామంది వేరు వేరు రైతుల నుంచి ప్రకృతి చేసి అమ్ముతూ ఉంటారు. అది నిజంగా ఆర్గానిక్ కాదన్నది ఎవరికి తెలియదు. వాడి మీద ఆర్గానిక్ అని చేసి చెప్తాడు. వీళ్ళ పేరు వరకు ఆర్గానిక్ అని బట్టి నార్మల్ బయటని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మనం అలా కాకుండా అంటే మన ఫామ్లోనే ఎప్పుడు కూడా అవసరం వస్తే విజిటర్స్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇలాగా ఎవరైనా వచ్చినా ఆ అడ్రస్తో సహా ఇచ్చింది కూడా మనం దానికోసమే అండి. ఫామ్ ఎనీ టైం ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు మన యాక్టివిటీ అంతా కూడా. సో అలా చేస్తా ఈ నెల్లూరు టౌన్లో మనం అవుట్లెట్స్ ఓపెన్ చేద్దాం ఉద్దేశంతో మనం చేసామండి. అంటే ఇప్పుడు మనం బేసిక్గా చూసుకుంటే మార్కెట్లో మనం తీసుకునే ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవి ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. ఇప్పుడు మీరు ఆర్గానిక్ అంటున్నారు కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం హైగానే ఉంటుంది. అప్పుడు మీరు మెటీరియల్ ఎలా ఇస్తారండి? తప్పదండి, దాన్ని బట్టి ప్రైజింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన మార్కెట్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది అంటారా తక్కువ ఉంటుంది? ఎక్కువే ఉంటుందండి. మార్కెట్తో పోల్చుకుంటే ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఇప్పుడు కూరగాయలు సాధారణంగా అంతకుముందు నేను కెమికల్ ఫార్మింగ్లో ఉండేవాడిని. 3 years బ్యాక్ వరకు కెమికల్ ఫార్మింగ్లో ఉండేవాడిని. 3 years అవుతుంది ఈ ఆర్గనైజేషన్లోకి వచ్చి. అప్పటిదాకా నాకు తెలుసు నాకు 12 నుంచి 15 టన్నులు బీరకాయ ఉందంటే 12 నుంచి 15 టన్నులు పండేది. ఇప్పుడు మాకు అవుట్పుట్ వచ్చేసరికి ప్రస్తుతానికి 6 టన్నులు 7 టన్నులు వస్తుంది. అండ్ వీడింగ్ లాంటిది ఉందంటే కలుపు జనరల్గా అందరూ కూడా కలుపు మందులు కొడుతూ ఉంటారు. వాటి వల్ల మనుషులకి క్యాన్సర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం అలా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మాన్యువల్గానే వీడింగ్ తీసుకుందాం ఉద్దేశంతో మనం చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి బయట నాకు కెమికల్ దానిలో అయ్యేదానికన్నా డబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పెస్టిసైడ్స్ మనకి చాలా తక్కువగా దొరుకుతాయి. దొరకడం కాదు, మనకు 150 రూపాయలు పెడితే ఒక ఎకరానికి వీడ్ కంట్రోల్ అయిపోద్ది దాంతో. అదే మనకి ఒక పంట కాలంలో మాకు ఇంచుమించు 25,000 రూపాయలు వీడింగ్ ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఆ తక్కువ మిగిలిన వాళ్ళందరూ ఒకవేళ ఆర్గానిక్ పేరు చెప్పి అమ్మే వాళ్ళందరూ 40 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 40 రూపాయలు 50 రూపాయలకి అమ్మారు సరే, అది ఆ రేట్కి ఎవరికి వర్కౌట్ కాదు. సో అవన్నీ కూడా ఎంతవరకు నమ్మదగినవో చెప్పలేం. అందుకని మనం మన నెల్లూరులోనే ఫామ్ తెంచి అన్నీ కూడా అందరిని విజిటర్స్ కూడా అలౌ చేస్తా. A to Z చాలామంది ఆర్గానిక్ షాప్స్ అన్నీ కూడా బయట ప్రకృతి చేస్తూ ఉంటారు. సిక్కిం నుంచి తెప్పించామని, లేకపోతే అక్కడిని తెప్పించామని, ఇక్కడ తెప్పించామని. మనకు అలా ఒక్క ఐటమ్ కూడా అలా బయట తెప్పించిన ఐటమ్ మనం అన్నీ ఓన్ ఫార్మింగ్. ఆకుకూరలు నుంచి కూరగాయలు నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆవులు దగ్గర నుంచి అన్నీ కూడా అన్నీ మన ఫామ్లో ఉంటాయి A to Z. ప్రస్తుతానికి 750 ఏకర్స్లో చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా దాని ముందు ఇంకా త్వరలో కూడా ఫ్రూట్స్ అవి కూడా మనం ఓన్గా ఇప్పుడే ప్లాంటేషన్స్ అవుతున్నాయి. పళ్ళ తోటల నుంచి ప్రతిదీ కూడా ఆహారానికి సంబంధించింది ప్రతిదీ మా దగ్గర ఉంటుంది. అవే మనం మా షాప్లో అమ్మే ఉద్దేశంతో క్లారియన్ ఫార్మింగ్ అని ఒక 6 monthsలో ఇలా మనకి అవుట్లెట్స్ నెల్లూరులో అవుట్లెట్స్ కూడా వస్తాయి. ప్రస్తుతానికి ఆ వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్లో మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పెట్టి చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అండ్ యాప్ కూడా వస్తుంది. ఆ యాప్లో మనం ఎవరిని బుక్ చేసుకుంటే డోర్ డెలివరీస్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఓన్లీ పప్పు దినుసులు ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే కాదు, ఛాయ్కి సంబంధించిన ఒక అవుట్లెట్ కూడా ఉంది. అయితే వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏంది ఈ మెటీరియల్ ఎలా ఉండబోతుందని అయితే ఒకసారి వాళ్ళని కనుక్కున్నాం. నమస్తే అన్న. నమస్తే అండి అన్న. ఏంది ఇక్కడ 1 రూపీ అని పెట్టారు? ఛాయ్ 1 రూపాయా లేకపోతే ప్యాకెట్ 1 రూపాయా? ప్యాకెట్ కాదండి, మా ఛాయ్ ఇది చూడండి ఒకసారి. హెర్బల్ టీ ఇట్లా ఉంటుందండి. దవ్వా ఛాయ్ హెర్బల్ టీ. ఓకే. కలర్ కూడా పింకిష్ కలర్. పింకిష్ అంటే మీకు ఇందులో వాతనారాయణ అని ఒక వేరు ఉంటుందండి. ఓకే. ఇక్కడ ఉంది కదా బ్రెజిల్ వుడ్ అంటారు. మీరు మా పాంప్లెట్లో చూస్తే అది సెకండ్ వన్ అండి. దానివల్ల మీకు ఆ కలర్ వస్తుంది. ఇందులో న్యాచురల్గా అందులో టీ పౌడర్, మిల్క్ ఆర్ షుగర్ ఏమి ఉండదండి. ఓన్లీ వాటర్. జస్ట్ ఇది ఉంది కదండి, 1 teaspoon పెద్ద గ్లాస్కి 1 teaspoon 1 pinch చేయండి. 10-12 నిమిషాలు మరిగించాక వడగట్టేసుకుని తాగండి. అంటే వీటి వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు బాడీ? మనకి ఏంటంటే సార్ 24 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒకటి. లైక్ మీకు జింజర్ ఉంది, అల్లం ఏమంటే మీకు లైక్ ఇండైజెషన్ అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం అండ్ అజీర్ణంకి పనికొస్తుంది. నెక్స్ట్ థింగ్ అర్జున అంటే తెల్ల మధ్య అంటారు తెలుగులో. దానివల్ల ఏమంటే మీకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి, హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్కి మంచిగా చూసుకుంటుంది. పుదీనా, లెమన్ అండ్ క్లోవ్, లవంగం, నిమ్మ అండ్ పుదీనా ఏమంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి. శతావరి నరిష్మెంట్ కోసం. అశ్వగంధ ఏమంటే
మీకు స్ట్రెస్ రిలీవర్ అండ్ స్లీప్ మాడ్యులేటర్, నిద్రలేమి ఉన్న వాళ్ళకి అండ్ ఒత్తిడి ఉన్న వాళ్ళకి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అట్లా ఇదేమంటే రెగ్యులర్ టీకి నార్మల్ ఏమంటే టీ పౌడర్స్లో కెమికల్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళది ఒక్కొక్క కలర్ వస్తుంది మీకు. లైక్ 20 కంపెనీలు ఉంటే 20 టేస్ట్లు వస్తాయి మీకు. బట్ ఇక్కడ అన్ని ఆర్గానిక్ అంటారా? అన్నీ ఆర్గానిక్ కాదండి, బయట జరిగే చెప్తున్నా. అంటే కెమికల్స్ ఉంటాయి. మా దాంట్లో ఆర్గానిక్ అని కాదు. లైక్ మీరు జింజర్ ఉంది, మేము తీసుకున్న అదే టేస్ట్ వస్తుంది, మీరు తీసుకున్న అదే వస్తుంది. బట్ టీ పౌడర్ మరి అందరూ ఒకటే తేయాకు నిండా తీస్తారు కదా, ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు కలుపుతారు, ఎవరికి నచ్చిన ప్రిజర్వేటివ్స్ వాళ్ళు కలుపుతారు. ఈవెన్ కలర్స్ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతారు. మాది ఈవెన్ కలర్ కూడా న్యాచురల్గా దీనివల్లనే వస్తుంది. సో ఇదే సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏం కలపరు అంటారు? ఏం కలపమండి. ఈ వాతనార అనే ఒక వేరు ఉంటుంది బ్రెజిల్ వుడ్, ఇందాక చెప్పాం కదా, సేమ్ అదే. దానివల్లనే దాన్ని వాటర్లో వేసినా మీకు లైట్గా పేల్ పింక్ వస్తుంది, మరిగించే కొంత అట్లా డార్క్ అవుతుంది. అంటే టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? వగరుగా అలా ఉంటుందా లేదా తీయగానే? వగరుగా ఏమి ఉండదండి. ఇట్లా కింద డైరెక్ట్ చేసుకుంటే మీకు ప్లెయిన్ ఉంటుంది. లేదు మీకు స్వీట్నర్ కోసం బెల్లం, ఇదేమంటే వాటర్ లాగండి. షుగర్ యాడ్ చేయకూడదా? షుగర్ అంటే వైట్ షుగర్ వద్దు, బ్రౌన్ షుగర్ వాడచ్చు. వైట్ షుగర్ కూడా కెమికలైజ్డ్ కదా. ఈ వనమూలికలన్నీ తీసుకొని మీరు కెమికల్ వేస్తే మళ్ళీ అది కూడా వేస్ట్. అంటే రోజులో ఎన్నిసార్లు తాగాలంటారు? మీ చాయిస్ అండి. 2-3 టైమ్స్ అని తీసుకోవచ్చు. ఈవెన్ ఎక్కువ టైం తీసుకున్నా నో ప్రాబ్లం, మంచిగా డీటాక్స్ అవుతుంది. అయితే మీరు చెప్పిందంతా బాగానే ఉందన్న. ఇది పర్చేస్ చేయాలంటే ఏ విధంగా పర్చేస్ చేయాలి? మాది యాక్చువల్లీ ప్యాకెట్ తీసుకున్న వాళ్ళకైతే ఇక్కడ బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఉంటారండి. మాది యాక్చువల్లీ కేపీహెచ్పీ రోడ్ నెంబర్ 1 హైదరాబాద్లో ఉంటుంది. మీరు జస్ట్ ఇక్కడ నెంబర్ ఉంటుందండి 9866730747. అంటే మేము తెలంగాణ హైదరాబాద్కి వచ్చి మేము కొనలేం కదా, మరి కొనాలంటే అవసరం లేదు. జస్ట్ ఈ నెంబర్ ఉంటుందండి. జస్ట్ ఈ నెంబర్ ఒకసారి జూమ్ చేయండి మీరు, 9866730747. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా కూడా మేము త్రూ పోస్ట్ ద్వారా మీ హోమ్ డెలివరీ చేస్తాం. త్రూ డోర్ డెలివరీ కూడా ఉంటుంది మీకు. అయితే చూశారు కదండి, నేనైతే ఫస్ట్ ఆర్గానిక్ ఫుడ్ అనుకునే వచ్చాను, కానీ లోపలికి వచ్చిన తర్వాత విత్తనాలు కానివ్వండి, అదేవిధంగా నూనె పదార్థాలు కానివ్వండి, మసాజ్కి సంబంధించినవి కానివ్వండి, ఇలాంటి ఎన్నెన్నో షాప్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. అదే మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఒకసారి అయినా విజిట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.